హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్లేవర్స్ అండ్ మెలోడీ. ఈ రోజు మా రెసిపీ రవ్వ లడ్డు. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1/2 kg బొంబాయి రవ్వ తీసుకున్నానండి, 1/2 kg షుగరు, ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్లో నేను బాదము, కాజు, కిష్మిష్ తీసుకున్నాను, కొన్ని యాలకులు, ఒక 1/2 లీటర్ కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేశానండి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, దీంట్లోకి యాడ్ చేద్దాము. ఇది బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. తీసి పక్కన పెట్టుకుందాము. ఇదే నెయ్యిలోకి బొంబాయి రవ్వని యాడ్ చేసి ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అవ్వడానికి ఒక 2 minutes పడుతుంది. ఇది ఇలా కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటుకుంటుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి మనం యాలకుల పౌడర్ యాడ్ చేద్దామండి. యాడ్ చేసి ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందాము. చూడండి, బొంబాయి రవ్వ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం షుగర్ యాడ్ చేద్దాము. షుగర్ యాడ్ చేసి బాగా కలపాలండి, ఇది లేకుంటే అడుగు అంటుకుంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇప్పుడు పక్కకు తీసుకున్నాము దీన్ని. ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలండి. దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లడ్డు చేసేటప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా కలిపి చేయాలా. వేడిగా ఉన్నప్పుడు చేయాలండి, లేకుంటే రావు. పాలు యాడ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా తొందరగా వేడిగా ఉన్నప్పుడే ఇట్లా లడ్లు చుట్టుకోవాలండి. చల్లారితే మరి పాకంలాగా అయిపోతుంది. ఒక్కొక్కటిగా చేస్తూ అన్ని లడ్లను ఇలాగే చుట్టుకోవాలండి. ఫైనల్లీ మన రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. 1/2 kg షుగర్, 1/2 kg బొంబాయి రవ్వకి 24 to 25 పీసెస్ వచ్చాయి. చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా, బాగుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.